ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు నతనీయేలు గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. బ్రదర్, ఈరోజు అయింక్లో మీటింగ్ ఉంది కదా, కూడిక, దాని గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే కూడి వచ్చినటువంటి అందరికీ శుభాభివందనములు ప్రార్థన చేసుకుందాం. దయానిధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవ, ఇక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నాయన, మార్నింగ్ ప్రేయర్ ద్వారా మేమందరము కూడా ఎంతో చక్కగా నీ యొక్క మహోన్నతమైన నీ విద్యలో ఎన్నో మేలు పొందుకొనుచు ఎన్నో విషయాలు తెలుసుకునేటకు సహాయం చేస్తున్నాం. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అలాగే ఈ దినాన్ని కూడా మాకు మరలా బహుమానంగా ఇచ్చి మేమందరము కూడుకున్నటకు సహాయం చేసినందుకు దేవాది దేవుని వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి, ఈ యొక్క ఉదయకాల ప్రేయరు మళ్ళీ మేము అందరము జాయిన్ అయ్యి మళ్ళీ చక్కగా నీ విద్య నేర్చుకుంటకు సహాయం చేయము. నీ ఆత్మతో నింపము. అలాగే నీ దాసుల్ని సిద్ధపరచము. మరి అలాగనే బైబిల్ చదువుకుంటకు, పాటలు పాడుకుంటకు నీకు సహాయం చేయము. అలాగనే తండ్రి, మరి 16వ తారీఖు మీటింగ్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీటింగ్కు అందరూ సకాలంలో సమకూడటకు సహాయం చేయము. అనేకుల్ని తీసుకుని వచ్చేటకు సహాయం చేసి, అలాగే ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్లో నీ ఉండి మాకు అధ్యక్షత వహించి, నీ ఉండి మమ్మల్ని నడిపించి బలపరచమని త్వరగా వరుడు వేరానన్న ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు నతనీయేలు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు నతనీయేలు గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహోన్నతుడ ప్రార్థన. అందరికీ వందనాలు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా,
ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీయోరను నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీయోరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. వందనాలు అందరికి. సహోదరులకి వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఇంకా దేవునిలో మరింత అనుభవంలోకి వెళ్ళడానికి దయచేసిన ఈ చక్కటి సమయాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుని మరొక కీర్తన పాడుకొని ఆయన నామాన్ని కనపరుచుకుందాం. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి. దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి. దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియే పలికెను తనయుని గూర్చి, మీకేమి తోచుచున్నది? తండ్రియే పలికెను తనయుని గూర్చి, మీకేమి తోచుచున్నది? క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి. దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావద్దనుచు. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావద్దనుచు.
దయ్యములే గుర్తించి చాటగా మీకేమి తోచుచున్నది. దయ్యములే గుర్తించి చాటగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు. నీవు సజీవుడవైనా నిజముగా దైవ కుమారుడవు. క్రీస్తువు నీవని పేతురు పలుకగా మీకేమి తోచుచున్నది. క్రీస్తువు నీవని పేతురు పలుకగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులు, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సైనికులు. శతాధిపతియే సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. శతాధిపతియే సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. మర్మములెరిగిన మహనీయ మరుగైయుండకపోతివని, మర్మములెరిగిన మహనీయ మరుగైయుండకపోతివని, సమరయ స్త్రీయే సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. సమరయ స్త్రీయే సాక్ష్యమీయగా మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి, దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. అందరికి వందనాలు. ఇప్పటివరకు చాలా చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సంఖ్యాకాండము 24వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. సహోదరులు అనిల్ గారు మొదటి 2 వచనములు చదివి వినిపిస్తారు. తర్వాత సహోదరులు లాలయ్య గారు 3వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతారు. 15వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బీలాము తెలుసుకున్నప్పుడు
అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. బీలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. లాలయ్య గారు చెప్పండి అయ్యా. 3వ వచనం నుండి 14వ వచనం వరకు 24వ అధ్యాయం. సంఖ్యాకాండం అవునండి. సంఖ్యాకాండం 23 అధ్యాయం అన్నాను. 24 24 అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు అయిన క్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ఉదయకాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 3వ వచనం దగ్గర నుంచి చదువుకున్నాం. బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెలిసిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనలో నుండి కారును. అతని సంతతి బహుజనుల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను. గురుబోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను అతడు ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపించబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు సరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి గణపరిచెదనని చెప్పితిని, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచను. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారము నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనను. వందనాలయ్యా. వందనాలు. ఉపమాన రీతిగా ఇట్లా నేను
బేయిరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఎదోమును సేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమముందును, యాకోబు సంతానమును ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపచేయును, మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను: అమాలేక అన్యజనములకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. మరియు అతడు కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను: నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అష్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యూను నశించున. మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో, దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అష్షూరును ఏబేరును బాధించును. కిత్తీయులు కూడా నిత్య నాశనము పొందుదురనెను. అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవన వెళ్ళెను. సహోదరులు, అనిలుగా ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయం చదివినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో మనం ఈరోజు పరిశీలన చేద్దాం. 24లో ప్రవక్త బిలాము తాను అందిస్తున్న ప్రవచనాలను, ఆయన దీవిస్తున్న విధానాలను, దేవుని ఆత్మ క్రింద బిలాము ఇశ్రాయేలీల అందమును, బలమును, భవిష్యత్తు విజయాన్ని వివరించాడు. వారి నుండి నక్షత్రము మరియు రాజదండము పైకి వస్తాయని ప్రవచించాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు చెప్పిన విషయాలతో ముందుకు వెళుతూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముఖ్య అంశాలను మనం చూస్తూ ఉన్నప్పుడు 1 నుంచి 9వ వచనం వరకు 3వ ప్రవచనము అనగా జరగబోయే విషయాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. బిలాము ఇశ్రాయేలు గోత్రాలలో నివసిస్తున్నట్లు అందము, సమృద్ధి, భవిష్యత్తు విజయంతో ఆస్వాదించబడము చూచి, ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందముగా ఉన్నాయి అని ప్రకటించాడు. 10 నుంచి 14 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, నేను శపించమని తీసుకువస్తే, నేను నాశనం చేద్దామని తీసుకువస్తే, ఈ బిలాము వారి అందాన్ని, వారి సమృద్ధిని ఆశీర్వదిస్తున్నాడు అని బాలాకు రాజు చాలా కోపపడ్డాడు. బిలాము ఇశ్రాయేలులను 3 సార్లు ఆశీర్వదించినందుకు కోపముగా రాజు బాలాకు అతన్ని పారిపోమ్మని చెప్పాడు. కానీ
బీలాము ప్రభు ఆజ్ఞాపించినది మాత్రమే మాట్లాడగలనని పట్టుబడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు బీలాం చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను ఆల్రెడీ మీరు మొదట అధికారులను పంపారు, నేను అదే చెప్పాను. రెండోసార్లు అధికారులను పంపాను, అదే చెప్పాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నాను. నేను మాట్లాడతాను, కానీ దేవుడు చెప్పినదే మాట్లాడగలను, మరొకటి ప్రవచించలేను అనేది తెలియజేశాడు. తర్వాత 15-25 దాకా చూస్తున్నప్పుడు 4వ ప్రవచనం. బీలాము ఇశ్రాయేలుల నుండి భవిష్యత్తు రాజు, ఒక నక్షత్రము మరియు రాజదండము, మోయాబు, యోదోము మరియు ఇతర శత్రువులను అణిచివేస్తాడని ప్రవచించాడు. బీలాము అమాలేకీలపై మరియు ఇతరులపై నాశనం ప్రకటించి బయలుదేరి ముగించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయము ఇటువంటి విషయాలతో ముందుకు వెళుతున్నట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కొంచెం ఇంకా లోతైన విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నంలో ముందుకు వెళదాం. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనల్ని ఆశీర్వదించాలి అన్నా, మనలను శపించాలి అన్నా, మనం అభివృద్ధి పొందాలి అన్నా, మనం అట్టడుగు పరిస్థితుల్లో ఉండాలి అన్నా, మానవులు మనల్ని ఏమి చేయలేరు. మనల్ని ఏది చేయాలన్నా కూడా దేవుని చేతుల్లోనే మనం ఉన్నామనేది బాగా గ్రహించవలసిన అవసరం అయితే ఉన్నది. అయితే బీలాము ఇశ్రాయేలు మీద శాపం పలకలపోయాడు. శాపం పలకాలని బలిపీఠాలు, గొర్రెలు, ఎడ్లు ఎంతో ఖర్చు జరుగుతూ ఉంది. ఆ ఖర్చు జరుగుతున్నా కూడా శాపం తెచ్చుకోలేకపోయారు. ఈరోజు మనం కూడా ఆశీర్వాదాలు తెచ్చుకోవడానికి చాలా ఖర్చు పెడుతూ ఉంటాం, చాలా ప్రాంతాలు వెళ్తూ ఉంటాం. కానీ ఆశీర్వాదమైన శాపమైన నువ్వు ఖర్చు పెట్టే డబ్బు ద్వారా దానిని కొనుగోలు చేసుకోలేవు. అయితే ఇక్కడ బీలాము తన ప్రవర్తన శైలిని, తన విధి విధానాలను మార్చుకొనిచున్న పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనం. ఇశ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బీలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. వాస్తవానికి బీలాము ప్రవర్తన ఎలా ఉన్నది అనేది మనం చూస్తున్నట్లయితే దేవుని ప్రవర్తే కానీ కొన్ని విధి విధానాలలో ఆయన లోపాలు కలిగి ఉన్నట్లుగా అయితే చూస్తూ ఉన్నాం. అయితే శకునములు చూడడము అనేది, మంత్ర విద్యలు కలిగి ఉండడము అనేది సరైన విధానం అయితే కాదు. అయితే ఇప్పటిదాకా బీలాము ఇటువంటి విధి విధానాలు చేసిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అతను ఎవరి మీద ఆధారపడడం చూస్తున్నామంటే దేవుని ఆత్మపై ఆధారపడ్డాడు. అయితే దేవుని ఆత్మపైన ఆధారపడ్డాడు కాబట్టి దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చును. ఈరోజు మనము కూడా మన జీవితంలో మన దృష్టి దేని మీద ఉంది, మన మనసు దేని మీద ఉంది, మన పనులు దేని మీద ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయాలి. అవి దేవుని మీద ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. అయితే ఇప్పుడు బీలాము మీదకి దేవుని ఆత్మ వచ్చింది. రాగానే ఈయన, యాకోబు నీ గుడారు ఎంత అందంగా ఉన్నాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అతను ఇశ్రాయేలు గురించి ఇలా చెప్పాడు. ఇశ్రాయేలు గురించి ఇలా చెప్పాడు, బలమైన రాజ్యము, శత్రువులను జయించే ప్రజలు, దేవుని కృపలో ఉన్న జనము అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతను దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడై ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను, భవిష్యత్తు వారి యొక్క పరిస్థితులను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 10వ వచనం,
అప్పుడు బాలాకు కోపము బీలాము మీద మండిన గనుక అతడు తన చేతులు చరుచుకుని బీలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళిపోము అని తెలియజేశాడు. వాస్తవానికి నిన్ను తెచ్చింది ఒక ఉద్దేశంతో, నువ్వు చేసింది మరొక పని అని. అంటే తను ఆలోచన మేరకు అతను వెళ్ళడం లేదు కాబట్టి గణపరుస్తానని తీసుకొచ్చిన వాడు ఇప్పుడు గణపరచలేకపోతున్నాడు. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే, నేను ఒక ఉద్దేశంతో తెచ్చాను, ఒకసారి అంటే పర్వాలేదు, 2 సార్లు అంటే పర్వాలేదు. నేను డబ్బులు ఖర్చినప్పుడల్లా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే, వారిని శపించమంటే ముమ్మారు దీవించావు, కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, వేగముగా వెళ్ళిపో అని తెలియజేశాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రముఖమైన విషయం ఏమిటి అంటే, దేవుని మాటను, దేవుడు విధించిన ఒకవేళ విధిని ఎవరు మార్చలేరు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విధించిన విధి ఏమిటి అంటే, వారు ఆశీర్వాద జనము, వారిని ఎవరు శపించలేరు. వారిని ఒకవేళ శపించాలి అంటే దేవుడే శపించాలి, కానీ ఎవరి వల్ల అది సాధ్యం కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిజమైన ప్రవక్తలు, నిజమైన దేవుని సేవకులు, నిజమైన క్రైస్తవుల్లో ఉండవలసిన ఒక గుణం ఏమిటంటే 12వ వచనం. అందుకు బీలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. ఇక్కడ బీలాము ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. నాకేదో ఆస్తి వస్తుందని, నాకేదో పొలం గట్రా వస్తాయని, నాకేదో స్థితిగతులు మారుతాయని నేను దేవుని మాటను మార్చలేను, నేను దేవుని మాటను మీరలేను, మార్చలేను, మీరలేను. ఈరోజు నిజంగా చాలామంది క్రైస్తవులలో ఉన్న ఒక పెద్ద పొరపాటు ఏమిటి అంటే, వాళ్ళ యొక్క స్వలాభము కొరకు, వాళ్ళ జ్ఞానం కొరకు, వాళ్ళ ఆనందం కొరకు దేవుని వాక్యాలను మార్చేస్తూ ఉంటారు. ఎందుకు మార్చారు, ఇది ఎక్కడుందో కొంచెం చూపించండి అంటే, కాదు అందరూ చేస్తూ ఉన్నారు, నేను చేస్తూ ఉన్నాను, అందరూ ఇలాగే ఉన్నారు కదా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనము బీలాముని గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, మన ఇష్టము చొప్పున చేసేవారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. అంటే దేవునిని ఆరాధించేటప్పుడు, దేవునిలో నడిచేటప్పుడు నీ ఇష్టాన్ని కాదు కానీ దేవుని చిత్తాన్ని అనుసరించే క్రైస్తవులుగా మనం ఉండాలి. దేవుని మాటను ధిక్కరించేవారిగా కాకుండా దేవుని మాటను అనుసరించేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ బీలాము ఎలాగా అయితే తన ఇష్టము కాదు, ఈరోజు నిజంగా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా అయితే బాగుండిద్ది కదా, అందరూ అలా చేస్తున్నారు కదా, రకరకాల విషయాలు, అది పండగలు అవ్వచ్చు, అవేవో వాగ్దానాల కార్డులు అవ్వచ్చు, అవేవైనా ఇతరవి ఏవైనా కావచ్చు. ఇక్కడ మనం చెప్పేది ఏమిటి అంటే, మన ఇష్టమును, మన అభిప్రాయాలను మనము వ్యక్తపరచడము, మనము వాటిని కొనసాగించడము మేలైనది కాదు. ఎప్పుడు కూడా దేవుని చిత్తమును, దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ 12వ వచనం తర్వాత నుంచి ఇతను మెస్సయ్య గురించిన వాగ్దానాలను, ప్రవచనాలను చేశారు. మొదటేమో బీలాము ఆత్మచేత ప్రవచనము, దానిని బట్టి బాలాకు వచ్చిన కోపము. అయితే మెస్సయ్య గురించిన ప్రవచనము 15 నుంచి 19 వరకు. ఈ అధ్యాయము అత్యంత ముఖ్యమైన భాగము. ఎందుకు అంటే, ఈ అధ్యాయంలో 17వ వచనంలో 2 విషయాలను, 2 సూచనలను, 2 ఉపమాన రీతి భావాలను తెలియజేశాడు. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. అంటే 2 విషయాలు. యాకోబులో నుండి నక్షత్రం ఉదయిస్తుంది, ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తూ ఉంది అని తెలియజేశాడు. అంటే ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇది మత్తయి సువార్తతో అనుసంధానమైన పరిస్థితి. అంటే రాజు ఎక్కడి నుంచి వస్తాడంటే, దావీదు రాజ్యంలో నుంచి, దావీదు గోత్రంలో నుంచి, దావీదు వంశంలో నుంచి.
అందుకే అబ్రహాం కుమారుడు దావీదును, దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి అంటూ ఉంటారన్నమాట. ఆ గోత్రంలో ప్రముఖులైన విశ్వాసానికిను దేవుని యొక్క హృదయానుసారులైన వారి ఇద్దరిని కోట్ చేస్తూ అటు విశ్వాసమును ఇటు దేవుణ్ణి అనుసరించే వ్యక్తి ఎవరు అంటే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చారు. అంటే రాజధానం ఎవరి నుంచో లేచును అంటే వీరి నుండి లేచును అంటే ఇది ఎవరి గురించి చెప్తూ ఉన్నాడంటే యేసు క్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత యాకోబుల నుండి ఒక నక్షత్రం వచ్చును అంటే యాకోబు నుంచి ఒక నక్షత్రం వచ్చును అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను తన మార్గాన్ని చూపించింది ఎవరంటే ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రమును వెంబడించిన వారు ఎవరయ్యారంటే తూర్పు దేశపు జ్ఞానులయ్యారు. అంటే మీరు బాగా గ్రహించాలి, క్రీస్తును అందరూ వెంబడించలేరు, జ్ఞానవంతులు మాత్రమే వెంబడించగలరు. అందుకే కీర్తన గ్రంథం కూడా ఏం చెప్తూ ఉంటారంటే దేవుడు లేడని బుద్ధిహీనులు అందరూ, అంటే దేవుడు ఉన్నాడని ఎవరు అంటారంటే జ్ఞానవంతులు అంటారు. కాబట్టి ఈరోజు జ్ఞానం కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే క్రీస్తు కోరుకున్న విధముగా, క్రీస్తు చిత్తము ప్రకారంగా వెంబడించగలరు. కాబట్టి వీటిని మనమైతే గ్రహించవలసిన అవసరం ఉంది. అయితే ఇతనిని వెంబడించడం వల్ల మనకేమి లభిస్తుంది అంటే ఆశీర్వాదం లభిస్తుంది, రక్షణ లభిస్తుంది, క్షమాపణ లభిస్తుంది, నిత్య జీవము లభిస్తుంది. ఈ ప్రపంచమంతా తలకిందులైనా కూడా మనల్ని ఎవరు శ్రపించలేరు. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో కూడా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు భయపడుతూ ఉంటారు, ఈ ప్రభుత్వం వస్తే మనం ఇబ్బంది పడుతూ ఉంటామేమో. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హీబ్రూ పదంలో ఇక్కడ ఏమంటున్నాడంటే కొబాబు అంటే నక్షత్రం, అంటే వెలుగు. మనల్ని నడిపించే నాయకుడు చీకటిని పారదోలి ఒక శ్రేష్టమైన, నిర్దిష్టమైన మంచి మార్గంలో నడిపించగలడు. ఆయనను చూస్తూ ఉన్నప్పుడు మాత్రం మనల్ని ఖచ్చితంగా నడిపిస్తారు. నక్షత్రాన్ని చూస్తూ ఫాలో అయినప్పుడు ఎన్నో అవరోధాలు వచ్చాయి, కానీ తూర్పు దేశపు జ్ఞానులని మాత్రం క్రీస్తుకి ఎవరు దూరము చేయలేరు. వాళ్ళు ఖచ్చితముగా క్రీస్తుని చేరుకున్నారు. వారి క్రీస్తుని చేరుకోవడంలో నక్షత్రం ఎలా సహాయపడిందో, మరి క్రీస్తు అనే ఈ కొత్త నాయకుడు, ఈ క్రీస్తు అనే ఈ రక్షకుడు, ఈ క్రీస్తు అనే యొక్క నక్షత్రము చూసి మనం జీవించినట్లయితే, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే మనల్ని కూడా ఒక శ్రేష్టమైన మార్గంలో మనల్ని నడిపించగలదని దేవుని వాక్యం ద్వారా మీకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి మనము చూడవలసింది ఏమిటి అంటే నక్షత్రం అంటే క్రీస్తును చూసి నడుచుకోవాలి. క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. తర్వాత వాడిన రెండో పదం ఏమిటంటే షెడ్బెట్ అంటే రాజదండము అంటున్నాడు. హీబ్రూ పదం ఏంటంటే షెడ్బెట్ అంటే రాజదండం, అంటే అధికారము. అంటే నక్షత్రమును చూస్తూ రాజదండం అంటే ఆయన అధికారాన్ని, ఆయన రాజని, ఆయన అధికారి అని, ఆయన నిత్య పరిపాలకుడు అని మనం గ్రహించగలిగితే మన జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాయి అని ఒక సాదృశ్యమైన రూపంలో క్రీస్తు యొక్క జీవితాన్ని తెలియజేశాడు. అయితే తర్వాత శత్రువుల పైన విజయం. యేసు ద్వారా శత్రువుల పైన ఎలా విజయం సాధించగలము అంటే అర్థం, చెడుపై విజయం సాధిస్తున్నాడు క్రీస్తు, పాపం పైన విజయం సాధిస్తున్నాడు క్రీస్తు, దేవుని ప్రజలను రక్షిస్తున్నాడు క్రీస్తు. యేసు జయించినవి ఏమిటి అంటే పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సాతానుని జయించాడు. అయితే క్రీస్తులో నువ్వు ఉండగలిగినట్లయితే నీవు కూడా పాపాన్ని, మరణాన్ని, సాతానుని జయించగలవు. మనం ఎందుకు సాతాను జయించలేకపోతున్నామంటే నక్షత్రపు వెలుగులో సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాం, క్రీస్తులో ఉన్న రాజధాన్యాన్ని సరిగ్గా గ్రహించలేకపోతూ ఉన్నాం. అయితే ఇటు క్రీస్తు వైపు గెలుపులను తెలియజేస్తూ భౌతికమైన గెలుపులను కూడా తెలియజేశాడు. ఏమిటి అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యోదోము వాళ్ళు, మోయాబి వాళ్ళు, ఇతర ప్రాంతాల వాళ్ళను కూడా భవిష్యత్తు కాలంలో దేవుడు నాశనం చేస్తానని, నిత్య నాశనమే వారికి అంతమని, అంటే దేవునిని ఎవరైతే తెలుసుకోరో, దేవుని యొక్క నక్షత్రపు వెలుగులో ఎవరైతే ప్రవేశించారో
దేవుని రాజ్యదండమును ఎవరైతే ఆశ్రయించరో వాళ్ళకి నిత్య నాశనమే అని ఒక ఉపమాన భావరీతిగా తెలియజేశాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరు మార్చలేనిది, ఎవరు ఆపలేనిది. కాబట్టి దానిని అనుసరించగలం కానీ దానిని ఆపలేము, దానిని మార్చలేము. కాబట్టి ఇటువంటి విషయాలను మనకి బేలాము ప్రవక్త దేవుని ఆత్మను కలిగి ఇటువంటి విషయాలను అయితే మనకి బోధించిన విధానాన్ని చూశాం. అయితే ఒక సాదృశ్యాన్ని, పోలికని తెలియజేసి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తాను. బేలాము ప్రవచనం, నక్షత్రము. యేసుక్రీస్తులో అర్థం ఏమిటంటే వెలుగు. యేసు ప్రపంచానికి ఒక వెలుగు. బేలాము ప్రవచనం, రాజదండం అంటే యేసుక్రీస్తు రాజు అని. యేసు రాజులకు రాజు అని కూడా పాట పాడుతూ ఉంటారు, ప్రభువులకు ప్రభు అని కూడా తెలుస్తూ ఉంటుంది. తర్వాత బేలాము ప్రవచనం, శత్రువులపై విజయం. అంటే యేసు శత్రువులపైన విజయాన్ని ఇస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు. యేసు సాతాన్ని జయించాడు. తర్వాత బేలాము ప్రవచనం, ఆశీర్వాదం. మెస్సైలో మనకి కృప ఉన్నది, క్రీస్తులో మనకి రక్షణ ఉన్నది. గొప్ప రాజ్యం, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘము. అంటే క్రీస్తు పేరట కూడుకునే ఒక జనులు ఏర్పడతారని భవిష్యత్ కాలంలోనే భూతకాలం జరగబోయే పరిస్థితులను ముందుగానే తెలియజేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తును బట్టి కూడుకుంటాము. క్రీస్తును అనుసరించిన వాళ్ళు పాపాన్ని జయించగలరు, సాతాన్ని జయించగలరు అని ఈరోజు మనం ప్రకటించడమే కాదు, కానీ గత కాలంలో ప్రవక్తలు అనేకులు ప్రవచించారు. కాబట్టి నేటి తరపు క్రైస్తవులు మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి జీవిస్తున్నారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి జీవిస్తున్నారా? ఒకసారి పరిశీలన చేయండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించాలని మీరు ప్రయత్నించిన మీ ప్రయత్నాలు విఫలం అవుతాయి, కానీ సఫలీకృతం కావని తెలియజేస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 24వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప సమాచారం అంతటినీ కూడా తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. చాలా చక్కగా అనిల్ గారు ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనకి నేర్పించారు. అందులో 12వ వచనాన్ని చాలా చక్కగా మరీ చెప్పి వినిపించారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఏది చెప్తే అది మాత్రమే మనం చేయాలి. అప్పుడు అదే మనకి మేలవుతుంది తప్ప దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పనటువంటి వాటిని చేస్తే మనం కీడు చేసినట్లు మనం కూడా. కాబట్టి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాము. సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి రమేష్ గారు ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నారు. ఈరోజు ప్రయాణంలో ఉన్నారు, ఆ అయ్యంకి రావడానికి. ఆ యొక్క అయ్యంకి కూడికను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాము, ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మరి ముందుగా లేచి ఈ లేఖనం ఏమి చెప్పుచున్నది అని ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి ఈ విధంగా మరి మీ ఉన్నతమైన నామాన్ని వారి గాత్రము ద్వారా స్తుతించి మహిమపరుచున్నారు. అలాగే గ్రంథాన్ని పరిశీలన చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా మరి సంఖ్యాకాండంలో ఉన్నటువంటి అధ్యాయంలో ఉన్న సమాచారాన్ని మాకు మంచిగా వినిపించారు తండ్రి. మరి మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని గొప్ప జనంగా చేయటానికి మీరు వారిని ఒక రాజ్యముగా మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అలాగే నాయన వాళ్ళకి దీవులను అనుగ్రహించారు నాయన. గొప్ప వెలుగుని మీరు నాయన వాళ్ళలో ఉదయింపజేశారు. మరి ఆ రాజ్య దండాన్ని మీరు నాయన మీ ప్రజల మీద ఉంచినప్పుడు, మరి మీరు దీవెనలు ఇచ్చినప్పుడు గొప్ప వెలుగుగా ఉన్నటువంటి మీ జనాంగాన్ని, మీ రాజ్యాన్ని పాడు చేయాలని వంకర జనము బయలుదేరినప్పుడు
మరి ఆ వంకర జనము ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ మీరు నాయన మీ ప్రజల్ని కాపాడుకుంటున్నారు, కాపాడారు, భద్రత ఇచ్చారు. ఆ విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే మేము రాజ్యముగా ఉన్నటువంటి మీ ప్రజలు మరి దేవుడు చెప్పినటువంటి మాట విని ఆయన మార్గంలో శ్రేష్టమైన మార్గంలో నడుచుకోవాలని నాయన నేర్చుకున్నాం తండ్రి. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మేము కూడా మరి ప్రత్యేకముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మరి శ్రేష్టమైన నామాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మరి ఆమె ఇచ్చిన నామాన్ని నాయన మేము ఆ నామం ప్రకారమే మీ నామాన్ని మహిమపరుస్తూ గొప్ప చేస్తూ లోకంలో జ్యోతుల వలె మేము వెలిగింపబడాలనేటువంటి దుష్టాంతరాలను నేటి క్రైస్తవులైన మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే నాయన ఈ సమయంలో మీ యొక్క దాసులు రమేష్ గారు మరి వాక్యాన్ని వినిపించటానికి మీ ప్రజలైన మా దగ్గరికి మరి ఏం చెప్పాలో సిద్ధపడి వచ్చున్నారు తండ్రి. కాబట్టి ఆయన ఏమి బోధించాలని మా మధ్యకి సిద్ధపడి వచ్చారో ఆ విషయాలను స్పష్టంగా వివరంగా నాయన వినిపించేటువంటి మంచి జ్ఞానాన్ని నాయన బుద్ధిని మీ దాసులకు దయచేయండి తండ్రి. వినుసున్నటువంటి మాకు గ్రహించేటువంటి మనసును కూడా మాకు దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు రమేష్ గారు మనకు దేవుని యొక్క వాక్యమును వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మొదటగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇటు అవకాశం కల్పించినటువంటి సోదరులు రవి గారికి కూడా నాకు వందనాలండి. ఆన్లైన్లో చేరవచ్చినటువంటి నాతోటి సోదరీమణులకు అలాగే సహోదరులు కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దామండి. దేవుడు నివసించు స్థలం ఎక్కడ అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాము. దేవుడు నివసించు స్థలం ఎక్కడ అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నాము. మొట్టమొదటిగా ఆలోచన చేస్తే దేవుడు ఎక్కడ నివసించును అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగ తెలియపరుస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి. దేవుడు ఎక్కడ నివసించును? పరలోకంలో నివసించును అనే విషయాన్ని మనకి ప్రభు నేర్పుతున్నాడు, ప్రభు చెప్తున్నాడు. అలాగే ప్రభు వారు కూడా పరలోకంలో ఉన్నాడు, తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుడు నివసించేటువంటి స్థలం ఎక్కడంటే పరలోకము. ఈ విషయాన్ని ఈ పరలోకం అనేటువంటిది ఎటువంటి స్థలమో ఇంకా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనకి ఈ రీతిగా తెలియపరుస్తుంది. 57వ అధ్యాయం 15వ వచనంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఆ పరలోకం అనేటువంటిది నిత్య నివాసము. ఆ నిత్య నివాసంలో నివాసున్నటువంటి దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. దేవుడు నివసించేటువంటి ఆ పరలోకము పరిశుద్ధమైనది, అది నిత్యమైనది. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో దేవుడు నివాసం చేస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసాము. దేవుడు నివసించేటువంటి స్థలం ఎక్కడ అని మనం ప్రారంభించి దేవుడు ఎక్కడ నివసించునంటే పరలోకంలో నివసించును అనే విషయాన్ని లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేసాము. రెండో విషయం ఏంటంటే పరలోకములో నివసించేటువంటి దేవుడు తన ప్రజల మధ్యన నివసించాలని కోరాడు. పరలోకంలో నివసించేటువంటి దేవుడు
తన ప్రజల మధ్యన నివసించాలని ఆయన కోరడం అనేటువంటిది జరిగింది. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు కనుక మనం గమనించినట్లయితే దేవుడు ఇలాగా తెలియపరచాడు మనకి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు, చూడండి, పరలోకంలో నివసించేటువంటి దేవుడు తన ప్రజల మధ్యన నివసించాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును ఇందులో కూడా మనం చదివాము, పరిశుద్ధమైనటువంటి స్థలములో నివాసించేవాడు. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తే అక్కడ పరిశుద్ధత అనేటువంటిది ఉండాలి, అపవిత్రతకి చోటు ఉండకూడదు. ఇలాగ దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ వారితో దేవుడు నేను మీ మధ్య నివసిస్తాను అని తెలియపరుస్తూ ఒక పరిశుద్ధమైనటువంటి స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడే కోరుతున్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయండి, అది పరిశుద్ధంగా ఉండాలి. నేను చెప్పేటువంటి కొలమానాలతో, నేను చెప్పేటువంటి విధానాలతో ఉపకరణాన్ని చేయాలి. అంటే దేవుడు చెప్పేటువంటి విధానంలోనే చేయాలి. దేవుడు చెప్పేటువంటి విధంగా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలి. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే, పాత నిబంధన నుంచి మనం ఆలోచన చేస్తే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకున్నాడు. ఆ స్థలం అటువంటిది పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని మనకు తెలియపరచడం జరిగింది. ఇలాగా ఈ ఇజ్రాయేల్ ప్రజలు దీనినే ప్రత్యక్ష గుడారం అని చెప్పేసి అన్నారు. ఆ ప్రత్యక్ష గుడారం మందు దేవుని యొక్క ప్రసన్నత అనేటువంటిది రావడము, వీళ్ళు అర్పించేటువంటి అర్పణలో అర్పించడము, యాజకులు ఉండేటువంటి వాళ్ళు, ఇలా జరుగుతూ ఉండేది. అంటే దేవుడు మరి ప్రత్యక్ష గుడారాన్ని విడిచిపెట్టేశాడా అంటే విడిచిపెట్టేసాడు. అంటే మొట్టమొదటిగా వీళ్ళు కానాను దేశంలో ఎక్కడ ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు? యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే, కానాను దేశాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత ఎక్కడ వీళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు? యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, ఇజ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. పరలోకంలో నివసించేటువంటి దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరి తనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కోరుకొని తాను చెప్పినటువంటి విధానంలో దాన్ని నిర్మాణం చేసి ఆ ఉపకరణలు కానీ సమస్తను కూడా దేవుడు కోరాడు. అది పరిశుద్ధంగా ఉండాలి. అక్కడికి వచ్చేటువంటి ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రంగా కానీ ఉంటే గనక దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఇలాగా వీళ్ళు ఆ వాగ్దాన భూమిలో వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా షిలోహు అనేటువంటి ఆ ప్రాంతమందు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా ఏమైందంటే, ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటి ఈ షిలోహులో ఉన్నటువంటి ఆ యొక్క మందిరమును దేవుడు విడిచిపెట్టేశాడు. ఎందుకని విడిచిపెట్టేశాడు మనం ఆలోచన చేస్తాము. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 60 వచ్చి మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 60 వచనము, షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకంలో నివసించేటువంటి దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరి తనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకొని ఆ స్థలం అనేటువంటిది పరిశుద్ధంగా ఉండాలి. అంటే దేవుడు ఎక్కడ నివసించినా కానీ ఆ స్థలం అనేటువంటిది పరిశుద్ధంగా ఉండాలి. అక్కడికి వచ్చేటువంటి ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైనటువంటిది ఏమన్నా కానీ ఉన్నట్లేదు కనుక దేవుడు విడిచిపెట్టేస్తాడు. అలాగే ఈ షిలోహు మందిరమును కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. ఎందుకు విడిచిపెట్టాడు అని మీరు ఆలోచన చేస్తే 5 వచనాల నుంచి 57, 58, 59 వచనాలు, వారు ఉన్నత స్థలములను కట్టి, ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు
వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. చూడండి, అపవిత్రులైపోయారు. ఇటు అపవిత్రత కలిగి దేవుని యొక్క సన్నిధానికి వస్తే దేవుడు ఉంటాడా? ఇంకా మనం పేజీ కనుక వెనక్కి తిప్పితే 78వ అధ్యాయంలోనే 35వ వచనం నుంచి 37వ వచనం చదివితే దేవుడు ఆ షిలోహు మందిరమును విడిచిపెట్టడానికి గల కారణాలు ఇక్కడ మనం గమనించగలుగుతాము. 35వ వచనం నుంచి 37వ వచనం వరకు. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నది. మంచిదే. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. తమ ప్రజలు దేవుని యొక్క విషయంలో వారి హృదయం ఎటువంటిది స్థిరంగా లేదు. అయినను ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఏం చేస్తున్నారు ఈ ప్రజలు? దేవుణ్ణి ముఖస్తుతి చేస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు, కానీ హృదయం అనేటువంటి దూరంగా ఉంది. నోటి మాటతో వారు ముఖస్తుతి చేస్తున్నారు, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకుతున్నారు. కాబట్టి ఇట్లాగా అపవిత్రమైనటువంటి వచ్చినటువంటి మనుషుల మధ్యన, అదే ఆ మనుషులు వచ్చేటువంటి ఆ స్థలం మందు ఆ దేవుడు నివాసం చేయడు. కాబట్టి ఈ యొక్క షిలోహులో తాను సంస్థాపన చేసినటువంటి ఆ మందిరమును దేవుడు విడిచిపెట్టేశాడు. ఇది ఇంచుమించుగా ఎవరి కాలం వరకు కొనసాగింది? దావీదు కాలం వరకే ఇది కొనసాగింది. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 44వ వచనం గమనించినట్లయితే ఈ షిలోహులో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఇంచుమించుగా దావీదు కాలం వరకు కొనసాగిందని ఇక్కడ మనకి స్టెఫన్ గారు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ అధ్యాయము 44వ వచనం గమనించినట్లయితే అపోస్తల కార్యము 44వ అధ్యాయము 7వ అధ్యాయము 44-45 వచనాలండి. అతడు చూచిన మందిరము చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనులను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఆ దేశంలో దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినం వరకు ఉండెను. ఎట్లాగిది ఇంచుమించుగా దావీదు కాలం వరకు కొనసాగింది. తర్వాత వారి యొక్క అపవిత్రతను బట్టి ఆ షిలోహు మందిరం దేవుడు విడిచిపెట్టేశాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే దావీదు రాజు అవడము, దావీదు రాజైన తర్వాత దేవునికి ఒక మందిరము కట్టించినటువంటి అభిలాష కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. ప్రత్యక్ష గుడారాల్లో ఉన్నటువంటి ఆ దానిని దేవుడు విడిచిపెట్టేశాడు. ఇక రెండో విషయం మనం ఆలోచన చేస్తే, అంటే దేవుడు నివసించేటువంటి స్థలంలో ఒక ప్రత్యేకటువంటి స్థలంలో డేరాలో కానీ గుడారాలో కానీ దేవుడు నివాసం చేయడు, అది విడిచిపెట్టేశాడు. తర్వాత దావీదు గారు పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఒక స్థిరమైనటువంటి ఒక కట్టడమైనటువంటి ఒక మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. నేను దేవదారు మానుతో కొట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, అంటే దావీదు గారు రాజైన తర్వాత తాను స్థిరపడిన తర్వాత నేనైతే దేవదారు మానులో కట్టినటువంటి నగరయందు నివాసం చేస్తున్నాను, కానీ నా దేవుని యొక్క మందసం అనేటువంటిది డేరాలోనే నిలిచిపోయింది. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించినటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ ఆలోచన అటువంటి మంచిదే. నేను ఎప్పుడైనా సరే దేవుడి తర్వాత తన ప్రవక్త ప్రత్యక్షమై చెప్పడం జరిగింది, ఈ మందిరాన్ని మరి నువ్వు కట్టడం అనేటువంటిది జరగదు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నీ గర్భాన్ని పుట్టినటువంటి సొలొమోను ఈ మందిరాన్ని కట్టడం అనేటువంటిది జరుగుతుందని దేవుడు తెలియపరచడం జరిగింది. అదే యెరూషలేము దేవాలయము, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం అన్నమాట. సొలొమోను గారు కూడా ఆ దేవాలయాన్ని పూర్తి చేసే క్రమంలో సొలొమోను గారు ఇలాగ ప్రార్థన చేయడం మనం చూస్తాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము
26, 27 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు. ఆకాశమహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును? ఆలోచించేయండి. సొలొమోన్ గారు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, హస్తకృతమైనటువంటి నిన్ను పట్టజాలవు. నేను కట్టినటువంటి ఈ మందిరము ఎలాగ పట్టును అనేటువంటిది ఆయనే చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, ఈ మందిరం తట్టు తిరిగి వారి పాపాలు క్షమించమన్నప్పుడు అని ఆ అధ్యాయంతో ఆయన ప్రార్థన చేస్తుంటూ వచ్చినప్పుడు దేవుడు ఆయన మనమే ఆలకిస్తాడు. ఆలకించిన తర్వాత ఆయన ప్రసన్నత ఆ మందిరము పట్ల ఉండాలి అంటే, వారు ప్రార్థనలో ఆ వైపు తిరిగి చేసినప్పుడు దేవుడు అంగీకరించాలంటే, దేవుడు చెప్తున్నాడంటే, నేను ఆ మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే, అక్కడ నేను నివసించాలంటే ఆ మందిరము దగ్గర వచ్చేటువంటి ప్రజలు ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. 9వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము, అలాగే 6వ వచనం, 9వ వచనం చదువుకుందామండి. అతనితో ఇలాగూ సెలవిచ్చును, నా సమూహమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. తర్వాత దావీదు యొక్క కోరికను బట్టి తన గర్భాన పుట్టినటువంటి సొలొమోన్ గారు యెరూషలేము దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఒక స్థిరమైనటువంటి ఒక కట్టడాన్ని కట్టడం జరిగింది. సొలొమోన్ గారి యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరించి, నా మనస్సు, నా కనుదృష్టి ఎప్పుడు కూడా అక్కడ ఉంటుంది. నేను ఇక్కడ ఒక మాట అన్నాడు, మీరు గమనించండి. నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. అంటే ఈ పరిశుద్ధత అనేటువంటిది కొనసాగినంత కాలము దేవుని మనస్సు, దేవుని కనుదృష్టి ఆ యెరూషలేము దేవాలయం ముందు ఉండును. ఆ విషయం దేవుడు చెప్తున్నాడు. నేను పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సును ఎప్పుడును అక్కడ ఉండును. అయితే నేను ఆ మందిరమును అక్కడ నా ప్రసన్నత అనేటువంటిది ఎప్పుడు విడిచిపెట్టేస్తాను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. 6వ వచనం నుంచి 9వ వచనం, 7వ వచనం వరకు గమనించినట్లయితే, అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సమూహములో నుండి కొట్టివేసేదను. ఆలోచన చేయండి. పరలోకంలో నివసించేటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి స్థలంలో నివసించేటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములు దేవుడు ఎక్కడ నివాసం చేస్తే అక్కడ పరిశుద్ధత అనేటువంటివి ఉండాలి. అపవిత్రత కనుక చోటుండే కనుక దేవుడు విడిచిపెట్టేస్తాడు అనే విషయము మనం గమనిస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఈ యెరూషలేము దేవాలయాన్ని కూడా విడిచిపెట్టేటువంటి సందర్భాలు ఏమిటంటే, ఒకవేళ కనుక మీరు ఇతరుల తట్టు తిరిగి ఇతర అన్య దేవతల వైపు తిరిగి కనుక మీరు ఆరాధిస్తే, నేను నా నామం కొరకు పరిశుద్ధపరిచినటువంటి ఈ మందిరమును నా సమూహం నుండి కొట్టివేసేదను. ఇజ్రాయేలు సర్వ సమాజములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదురు అనే విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. నా మనస్సు, నా కనుదృష్టి ఎల్లవేళలా కూడా ఆ యెరూషలేము దేవాలయం ముందు ఉంచాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, నా నిబంధన నమ్మకంగా గైకొనాలని ముందుగా తెలియపరిచాడు. అయితే కాలక్రమాన్ని వీళ్ళు కూడా ఏం చేస్తారు, మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, అంటే అపవిత్రకు గురైపోతారు. ఎంత అపవిత్రకు గురైపోతారంటే, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము, దేవుడు ఆ యెరూషలేము దేవాలయాన్ని కూడా విడిచిపెట్టేటువంటి ఆ యొక్క క్రియలు మనం ఆలోచన చేస్తే, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము, ఆ యెరూషలేములో కట్టించినటువంటి సొలొమోను యొక్క దేవాలయాన్ని కూడా దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము
6వ వచనాన్ని మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 6వ వచనము. అంతటా ఆయన నాతో ఎలాగో సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదని నీవు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇజ్రాయేలీలు ఇక్కడ చేయు అధికమైన హేయకృత్యములు చూచితువా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచిదవు. చూడండి, ఈ ఇల్లు ఎంత దారుణంగా తయారైపోయారంటే దేవుని ఆలయంలోనికే తీసుకొచ్చేసారు. అపవిత్రత అనేది, మనుషులు అపవిత్రులు అయిపోయారు. పైగా అన్ని సంబంధించినటువంటి విగ్రహములు, అన్ని సంబంధించినటువంటి విధానాలు దేవుని ఆలయంలోనికి తీసుకొచ్చేసారు. అప్పుడు దేవుడు అంటున్నాడన్నమాట, నేను విడిచిపెట్టేస్తాను, వారు చేయుదని నువ్వు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలము నేను విడిచిపోనట్లుగా. వాళ్ళు దేవుని దృష్టికి పరిశుద్ధంగా జీవించలేదు, వారి పవిత్రతను వాళ్ళు కాపాడుకోలేదు కాబట్టి ఆ యెరూషలేము దేవాలయాన్ని కూడా దేవుడు విడిచిపెట్టేసాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు ఎక్కడ నివసించడు అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 47 నుంచి 50 వచనాల్లో ఒకసారి మరలా మనం గమనించినట్లయితే దేవుడు ఎక్కడ నివసించాడంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 47, 50 వచనాలు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో నివసింపడు. ఇక మనం గమనించాలి ఏంటంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉంటాడు అనడానికి అవకాశం లేదు. ఆయన ఎక్కడ కూడా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకోలేదు. ఆయన ఒకప్పుడు ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకున్నాడు, ఆ షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టేసాడు. తర్వాత యెరూషలేములో దేవాలయాన్ని కట్టడం జరిగింది, దానిని కూడా దేవుడు వారి అపవిత్రతను బట్టి విడిచిపెట్టేయడం జరిగింది. ఇక దేవుడు ఎక్కడ నివసించాడంటే హస్తకృత ఆలయంలో నివసించడు. ఆ విషయాన్ని మనకి పౌలు గారు కూడా తెలియపరుస్తాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతాలయములలో నివసింపడు అని ఆ దేవుడే చెప్పిన ఈ మనుషుడు వినడు. గుడి గోడల్లో లేడు దేవుడు అనేటువంటి ఒక పాట కూడా ఉందండి. కానీ మనుషుల యొక్క ఆలోచన ఎటువంటిది ఎలా ఉంటుందంటే, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలోకి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు, ఒక కొండ మీదకి వెళ్తే దేవుడు ఉంటాడు, ఒక గుట్ట మీదకి వెళ్తే దేవుడు ఉంటాడు, ఒక కట్టడము ఎంత బాగా కడితే చాలా అద్భుతంగా ఉంటే అక్కడ దేవుడు నివాసం చేస్తాడు, అది దేవుని మందిరం అనుకుని అన్నటువంటి ఆలోచనలో దేవుడు నివసించే స్థలం అక్కడ అనే విషయంలో కలిగి ఉంటారు. అయితే దేవుడు ఆయా కాలాలను బట్టి, ఆయా ప్రజలను, ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు తెలియపరిచాడు. ఆయన ఒక డేరాల గుడారాల్లో కానీ ఒక ప్రత్యేక స్థలంలో కానీ నివాసం చేయడు. తర్వాత యెరూషలేము దేవాలయాన్ని కూడా వారికి అపవిత్రతను బట్టి దాన్ని విడిచిపెట్టేసాడు. ఇప్పుడు ఎక్కడ నివాసం చేయనని చెప్పేసాడు. ఆయన హస్తకృత ఆలయంలో దేవుడు నివాసము చెయ్యడు. ఆయనకి ఇక ఈ నిర్జీవమైనటువంటి ఆ కట్టడాలు ఆయనకి అవసరం లేదు. ఆయనకి నిత్య నివాసం అయినటువంటి స్థలమే ఈ భూమి మీద కూడా కావాలి. అది ఏంటి, ఎక్కడ నివసిస్తాడు ఇప్పుడు మరి ప్రజెంట్ అని మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, ఇప్పుడు దేవుడు నివసించే స్థలం ఆయా కాలాల్లో ఆయా సందర్భాన్ని బట్టి ఆయన ఆ యొక్క మందిరమును విడిచిపెట్టుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు నివసించేటువంటి స్థలం ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే, 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల
దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు దేవుడు నివసించేటటువంటి స్థలం ఎక్కడండి? ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవుడు నివాసం చేయడు, ఒక పెద్ద కట్టడంలో దేవుడు నివాసం చేయడు. ఇప్పుడు దేవుడు కోరుకునే నివాసం స్థలం ఏదో తెలుసా? మీ దేహము, నా దేహము. మీ దేహమే దేవుని ఆలయము. కానీ మనిషి ఇది ఎరుగక ఎక్కడో దేవుణ్ణి చూస్తూ ఉంటాడు. ఒక చెట్టులోనో, ఒక గుట్టలోనో, ఒక రాయిలోనో దేవుని చూస్తాడు, కానీ సాటి మానవుల్లో దేవుని చూడడు. తనలోనే దేవుడు నివాసం చేస్తాడనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి దేవుని ఆలయముగా మలచబడాలి మానవుని యొక్క దేహం అనేటువంటిది. దేవుని ఆలయంగా మలచబడుతుంది తాను దేవునిగా చెప్పిన విధానంలోకి వస్తే, జీవిస్తే. కానీ మనుషులు ఇది తెలియక తమ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు కలిగి ఆ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్లా శిథిలమైపోయినటువంటి ఈ మానవ దేహాలని, పాడైపోయినటువంటి ఈ మానవ దేహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రతి పాపి కొరకు మరణించి తిరిగి పునరుద్ధరణ తర్వాత ఈ దేహాన్ని దేవుని ఆలయాలుగా మార్చడం జరుగుతుంది. అది గమనించగలిగి మనిషి తమ పాపాలు, తమ అపవిత్రతలో విడిచిపెడితే గనక దేవుడే తమ యొక్క దేహంలో నివసిస్తాడు. సజీవమైనటువంటి దానిలో దేవుడు నివాసం చేస్తాడు. ఇప్పుడు దేవుడు నివసించేటువంటి స్థలం ఎక్కడంటే మన దేహమే దేవుని ఆలయము. ఆ ఆలయమై ఉన్నటువంటి మనము, దేవుడు మానవుని దేహాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఆ ఆలయముగా మన దేహాలు మలచబడాలి. ఎలాగ మరి మానవుని దేహాలు దేవుని ఎలాగ మలచబడతాయి? అందరూ దేవుని ఆలయాలైనా? అందరి దేహాల్లో దేవుడు నివాసం చేస్తాడా? మరి సమాజంలో మనం చూస్తే ఒక తాగుబోతువాడు ఉన్నాడు, ఒక వ్యభిచారి ఉన్నాడు, ఒక నరహంతకుడు ఉన్నాడు. ఇలాగంటే తాము తెలియక తమ దేహాలని వాళ్ళు అపవిత్రపరుచుకుంటున్నారు. ఇటువంటి వారు మరి ఘోరమైనటువంటి పాపం ఉన్నటువంటి వారు, లోకం ఉన్నటువంటి వారు తమ దేహాన్ని దేవుని ఆలయముగా ఎప్పుడు మలుచుకుంటారు? ఎలాగా తమ దేవుని ఆలయంగా మలచబడతాయి అనే విషయం మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం అండి. మీ దేహము, మా దేహము నా దేవుని ఆలయంగా మలచబడాలంటే దేవుడు ఏర్పరిచిన రూట్ ఏమిటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, 1 కొరింథీ 6:19-20 వచనాలండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఇప్పుడు మన దేహము దేవుని ఆలయముగా, పరిశుద్ధాత్ముని యొక్క నివాస యోగ్యంగా మలచబడాలి అంటే, నివాస యోగ్యంగా ఎంచబడాలంటే విలువ పెట్టి కొనాలి. ఎవరైతే విలువ పెట్టి కొనబడతారో వారి యొక్క దేహం అనేటువంటిది దేవుని ఆలయముగా మలచబడుతుంది. ఇప్పుడు దేవుని ఆరాధించుటకును, దేవుని మనము చూడటానికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు. పలానా ప్లేస్లో, పలానా దగ్గర, పలానా స్థలం ముందు, పలానా దగ్గర ఉంటున్నటువంటి లేదు. ఇప్పుడు దేవుడు నీలోనే దేవుడు నివాసం చేస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని మనుషులు గ్రహించట్లా. అక్కడ చాలా అద్భుతంగా కట్టారు. 3 స్టేర్లు, 2 స్టేర్లు కట్టారు. ఏసీలు ఉంటాయి. ఆ మందిరంలో ఉంటే దేవుడి దగ్గర ఉన్నట్టే ఉంటది, దేవుడు అక్కడే ఉంటాడు అనేటువంటిది ఒక అపోహ అండి. దేవుడు నీ దేహాన్ని ఆలయంగా మలుస్తున్నాడు. అది ఎలాగ మలుస్తాడంటే విలువ పెట్టి కొనబడాలి. విలువ పెట్టి కొనబడాలి. ఏంటి ఆ విలువ? ఎంత విలువ? ఎంత విలువ అని ఆలోచన చేస్తే, మొదట పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన, విలువ పెట్టి కొనబడిన వారు అన్నారు కదా, ఆ విలువ ఏంటంటే అమూల్యమైన, వెలకట్టలేని రక్తము చేత, అనగా నిర్దోషమును
నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఎవరైతే క్రీస్తు రక్తము అమూల్యమైనటువంటి రక్తంలో కడగబడతారో వారు తమ దేహములను దేవుని ఆలయములుగా మలుచుకుంటారు. దేవుడు నివసించడానికి యోగ్యంగా వాళ్ళు తీర్చబడతారు. తర్వాత తమ తమ ఘటములను వారు కాపాడుకుంటూ ఉంటే దేవుడు వారి దేహమందు నివసిస్తాడు. తర్వాత వీళ్ళ కూడా రక్షణ పొందిన తర్వాత తమ పాపాలు కడిగి వేసిన తర్వాత కూడా కనుక పాపాలు చేస్తే ఈ యొక్క దేహాలను కూడా దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటివరకు కూడా మనం నేర్చుకున్నామంటే దేవుడు నివసించు స్థలం ఎక్కడ అంటే పాత నిబంధన కాలం నుంచి మనం ఆలోచన చేశాము. పరలోకంలో నివసించేటువంటి దేవుడు తన కోసము ప్రత్యేకటువంటి స్థలాన్ని కోరుకున్నాడు. అదే ప్రత్యక్ష గుడారము. అయితే కాలక్రమమే వాళ్ళ యొక్క అపవిత్రతను బట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత సొలొమోను దేవాలయం కట్టడం జరిగింది. వాక ప్రజలను బట్టి అపవిత్రతను బట్టి ఆ దేవాలయాన్ని కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. ఇక దేవుడు ఎక్కడ నివాసం చేయని చెప్పేశాడు. హస్తకృత ఆలయంలో దేవుడు నివాసము చెయ్యడు. ఇప్పుడు మరి ఎక్కడ నివాసం చేస్తాడని చెప్పాడు. ఎక్కడ నివాసం చేస్తాడు అంటే మానవ దేహంలోనే దేవుడు నివాసం చేస్తాడు. మానవుని దేహమే దేవుని ఆలయము. ఈ ఆలయంలో దేవుడు నివాసం చేస్తాడు. ఇప్పుడు దేవుడిని మనం ఆరాధించటకును, దేవుడికి మనము మన ఆరాధన అర్పించడానికి ఏ ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళవలసిన లేదండి. ఎవరి దేహాలకి దేవుని అలాగే మలచబడతాయో వీళ్ళందరూ కూడా కూడి ఏ చెట్టు కింద కూడుకున్నా ఎక్కడ కూడుకున్నా కానీ దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క మనసు అనేటువంటిది వారి మధ్య ఉంటుంది. వీరు కూడుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారే కానీ ఆ నిజమైనటువంటి గోడలో దేవుడు నివాసం చేయడు. ఈ దేవుని వీరి యొక్క దేహాలు దేవుని అలాగే మర్చిపోయిన వారు ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ దేవుడు ఉంటాడు. అది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. కాబట్టి చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాము. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినట్లయితే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచ్చానండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నామనియు అందుకు దేవుని వాళ్ళకి సెలవిచ్చున్నాడు. మనము అంటే మానవుని దేహాలే, మనమే దేవుని యొక్క ఆలయము. మనం ఈ దేవుడు మనలో నివసించాలంటే మనం ఏం చేయాలో పాత నిబంధన మరలా కోడ్ చేసి ఇక్కడ పౌలుగా తెలియపరుచును. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారు కూడా ఒక ప్రత్యేకంగా జీవించాలి. లోకం నుంచి వేరయ్యి పరిశుద్ధంగా జీవించాలి. అపవిత్రమైన దానిని ముట్టుకుని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలై ఉందిరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి దేవుడు నివాస యోగ్యంగా మన దేహాలు మలుచుకొని దేవుడు ఆరాధించేటువంటి స్థలముగా మన దేహాన్ని మలుచుకొని ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎక్కడో దేవుడు నివాసం చేయడు, మానవ దేహంలో దేవుడు నివాసం చేస్తాడు అనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకున్నాము. ఇప్పుడు వారు కూడా శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రభు నామన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరొకసారి సోదరులకి అవకాశం ఇచ్చిన సోదరులకు నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుడు ఎక్కడ నివసిస్తాడు అనేటువంటి పాఠంని మనకు తెలియజేసినటువంటి సహోదరులకి రమేష్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు రమేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు, తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మా సకల ఆశీర్వాదాలకు మా జీవానికి కారణభూతుడైన పరలోకమందు ఆశీర్వైన తండ్రి, మీ మహోన్నత నామానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతలో కూడా మీరు ఎక్కల చాటును భద్రపరిచి మరి క్రీస్తునందు మరొక దినాన్ని దయాకిరీటంగా ధరింపు చేసి ఉన్నారు. కృతజ్ఞతలు తండ్రి. ప్రతిరోజు కూడా తండ్రి ఎంతో ఆసక్తిగా సోదరిమణులు సహోదరులు తండ్రి మీ మాటలు వినడానికి చేరి వస్తుండగా మరి ప్రయాసం మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అల్పులము తండ్రి, యోగ్యతలు ఏంటో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ మార్నింగ్ తండ్రి ప్రేయర్ విషయంలో నన్ను కూడా పాలు బాక్స్ చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి ఇప్పటి వరకు కూడా మరి సోదరుల ద్వారా చెప్పుకున్నటువంటి వాక్యము అలాగే తండ్రి మరి కొద్ది నిమిషాలు నేను చెప్పిన వాక్యాన్ని కూడా మా హృదయాల్లో ఫలింపచేయమని బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి.
తండ్రి ఈ దినకాల ప్రయాణంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. అలాగే తండ్రి ఈ ఆన్లైన్లో ఎవరైతే చేరి వచ్చి ఉన్నారో వారందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా తండ్రి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బంది పడుతున్నట్లయితే మీ సహాయం మీ దీవెన అనుగ్రహించడం బతిమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం తండ్రి మరి క్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా చేరువచ్చిన వారికి దీవెనకరంగా జరిగించమని బ్రతిమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మీ చిత్తమైతే మీ కుమారుడు కూడా రాకడ ఆలస్యమైతే మరి రేపటి దినాన మేము కలుసుకొని నామాన్ని మహింపచుకుని మీ కృపను గ్రహించమని ఈ మనలోను విన్నపములు క్రీస్తు యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.